ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది యూఫోరియా మూవీ గురించి. మెయిన్గా ఈ మూవీ ఎందుకు నాకు నచ్చింది అని అంటే, ఇది ఒక సోషల్ డ్రామా. పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులే రీజన్. So the minor crime rate is increasing day by day. అండ్ ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఒక ఫ్యాషన్ ఏంటంటే జడ్జ్ చేసేయడం. అంటే అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ వారుహి వ్లాగ్స్. నేను మీ దినేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది యూఫోరియా మూవీ గురించి. ఇది Feb 6th రిలీజ్ అయింది, గుణశేఖర్ తీశారు. మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసుంటారు. ఇది తప్పెవరిది, పేరెంట్స్దా పిల్లలదా అని. సో మూవీ అంటున్నాడు పేరెంట్స్ తప్ప పిల్లలు తప్ప అంటున్నాడంటే, ఈ మూవీ చూస్తే మనకు అదే డౌట్ వస్తుంది. సో మెయిన్గా ఈ మూవీ ఎందుకు నాకు నచ్చింది అని అంటే, ఇది ఒక సోషల్ డ్రామా. సోషల్ డ్రామా అంటే సొసైటీలో రియల్గా టీనేజర్స్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అంటే, బయట లైక్ వాళ్ళకి డ్రగ్స్ కానీ లేకుంటే బ్యాడ్కి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనే దాని మీద మెయిన్గా ఫోకస్ చేశారు. సో అందుకే ఈ మూవీ చూస్తే మనము చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ యూఫోరియా మూవీ గురించి మాట్లాడుకునే ముందు దాంట్లో ఎవరు నటించారు అనేది కూడా డిస్కస్ చేసుకుందాం, అప్పుడు మంచి క్లారిటీ వస్తుంది. సో సారా అర్జున్ దురందర్లో నటించిన హీరోయిన్, తను యాక్చువల్లీ ఈ మూవీలో నటించింది. అండ్ విఘ్నేష్ కొత్త తను చాలా బాగా యాక్ట్ చేశారు. తర్వాత గౌతమ్ మీనన్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్ గా. తర్వాత భూమిక గారు నటించారు. అండ్ ఇంకా మనకు తెలిసిందే ఈ మూవీ ఏంటంటే గుణశేఖర్ గారు డైరెక్ట్ చేశారు. ఒక్కడు చాలా బాగా హిట్ అయింది, మహేష్ బాబుది. ఇప్పుడు యూఫోరియా చాలా బాగా మంచి మూవీ. ఇది హిట్ అవ్వాల్సిన మూవీ, హిట్ అయింది కూడా. అండ్ నన్ను అడిగితే ఇది పాన్ ఇండియా మూవీ అని చెప్పాలి. పాన్ ఇండియాలో అంటే ఈ వీడియో ఎవరైనా చూస్తే గుణశేఖర్ గారి టీమ్, అఫ్ కోర్స్ మన చిన్న ఛానల్ ఎవరైతే వాళ్ళు చూడకపోవచ్చు, బట్ ఒకవేళ చూస్తే ఇది డెఫినెట్ గా డబ్బింగ్ చేసి ఇది పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలి. ఎందుకు అని అంటే, ఇదేదో దీనిలో కాస్టింగ్ అది ఇది అని కాదు, బట్ కంటెంట్ అంటే చాలా మంది పేరెంట్స్ నేర్చుకునేవి చాలా ఉన్నాయి. కాబట్టి పాన్ ఇండియాలో తీస్తే ఎంత మందికి రీచ్ అయితే అంత మందికి యాక్చువల్లీ దీని నుంచి నేర్చుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఈ మూవీ చాలా నార్మల్ గా స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఫ్రెండ్స్ పార్టీస్ ఆ విధంగానే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడము, సో టీనేజర్స్ తెలుసు వాళ్ళ కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి. ఓకే మనం పబ్కి వెళ్దాము, పబ్కి వెళ్ళిపోయి అక్కడ లైక్ ఏదో లైక్ ఎంజాయ్ చేద్దాము అని అంటే కన్నా సాంగ్స్ లైక్ సంథింగ్ అట్లా ఫ్రెండ్స్ తో లైక్ హ్యాంగ్ అవుట్ అవుదాము అన్నట్టు స్టార్ట్ అవుతుంది. సో ఒక మంచి అమ్మాయి అంటే బాగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి లైక్ ఎంతో జీవితంలో ఏదో సాధించాలి అనేసి అనుకున్న అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయికి ఒక మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ మనం పబ్కి వెళ్దామా ఈ రోజు జస్ట్ వెళ్దాము అని అంటే సరే అనేసి వెళ్తే, అక్కడ ఒక టీనేజ్ అబ్బాయిలు వాళ్ళు ఇక్కడ ఈ అమ్మాయి బాగుంటుంది కదా అనేసి ఆ అమ్మాయితో మాట్లాడి, సో యూజువల్ గా టీనేజర్స్ ఇట్స్ కామన్ కదా, ఎవరన్నా మంచి అమ్మాయి కనిపించినా అబ్బాయి కనిపించినా వాళ్ళకి ఎంతో కొంత లైక్ ఐ మీన్ ఫస్ట్ సైట్ లో కొంచెం అనిపిస్తాయి. సో ఆ విధంగా అప్రోచ్ అయ్యి ఆ అమ్మాయిని బలాత్కరించి ఇవన్నీ చేస్తారు. సో అప్పుడు ఆ అమ్మాయి ఆ ఇష్యూని వాళ్ళ పేరెంట్స్తో ఎలా చెప్పదా, వాళ్ళ పేరెంట్స్ ఎలా డీల్ చేస్తారు, ఆ తర్వాత ఆ అబ్బాయిని యాక్చువల్లీ ఆ అబ్బాయి ఎవరైతే చేశారో వాళ్ళ పేరెంట్స్ ఎలా డీల్ చేస్తారు అనేది మూవీలో అసలు చాలా అంటే చాలా బాగా నీట్గా చూపించారు. అండ్ అదే దాంట్లో కూడా పోలీస్ యాక్చువల్లీ గౌతమ్ మీనన్ మొత్తం ఆ పోలీసులు ప్రవర్తించే తీరు, ఆ కేసుని డీల్ చేసే తీరు, ఒక్కొక్క అంటే యాక్చువల్లీ నేను జస్ట్ చెప్తున్నా ఎందుకంటే ఆల్మోస్ట్ 10 days అయింది కాబట్టి ఐ థింక్ ఓకే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పే డీటెయిల్స్తో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు సినిమా చూస్తారు అనేసి. అండ్ ఆ పోలీస్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక ఇంటరాగేషన్లో ఒక చేస్తాడు, అది చేసి చూపించేది ఎంత బాగుందంటే అసలు రియల్గా అసలు అది దానికి రిలేట్ చేసుకుంటే అసలు ఎక్స్ట్రాడినరీ ఐడియా అండ్ కాన్సెప్ట్ అది చాలా అంటే చాలా బాగుంది. ఐ హోప్ యాక్చువల్లీ ఈ మూవీ చూశాక ఇలానే ఇండియాలో పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇలా ఇమ్మీడియట్ గా ఇట్లా వెంటనే యాక్చువల్లీ ఏదన్నా మనకు న్యాయం జరిగితే బాగుండు అనిపించేలాగా ఉంటుంది ఈ మూవీ. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో అంటే
న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వచ్చేలాగా ఉంది ఈ మూవీ. తర్వాత ఇంకొకటి ఏదైనా సరే అంటే మెయిన్గా ఈ మూవీ టీనేజర్స్ మీద ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే అందరూ కాలేజీలకు వెళ్తారు, అందరికీ మంచి మంచి డ్రీమ్సే ఉంటాయి. కాలేజీకి వెళ్ళే వాళ్ళందరూ చదువుకోవడానికే వెళ్తారు, కానీ ఆ చదువుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు, దాంట్లో గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. పబ్లకు వెళ్తాము, మంచి ఉద్దేశంతోనే వెళ్తారు, బట్ ఎవరో ఒకరు ఏదో ఒక ఆఫర్ చేయడం వల్ల దానివల్ల బ్యాడ్ వేలో వెళ్ళిపోవడము, దాని తర్వాత ఒకటొకటి చైన్ రియాక్షన్, ఒకటొకటి ఏ విధంగా బ్యాడ్ జరుగుతుంది వాళ్ళకు అనేది మొత్తం ఈ మూవీలో చెప్పారు. సో ఒక టీనేజర్స్ వాళ్ళ వయస్సు, వాళ్ళ హార్మోన్స్, ఇవన్నీ మనం ఇంత ముందు కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. అది అడాలసెన్స్లో మామూలుగా చిన్నపిల్లలు అంటే గన మనం 5 years నుంచి 13-14 years ఒక టీనేజ్ వరకు పిల్లలు ఏంటి అనేది మనం అడాలసెన్స్ మూవీ గురించి మనం ఒక మన వీడియోలో మాట్లాడుకున్నాము. ఇది బేసిక్గా ఏంటంటే టీనేజర్స్ వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే ఈ బ్యాడ్కి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, సొసైటీలోకి వెళ్ళాక సొసైటీలో ఏమేమి ఉన్నాయి, ఒకవేళ పేరెంట్స్గా మనము పట్టించుకోకపోతే పిల్లలు బయటికి వెళ్ళి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్గా మనకు తెలియదు. లైక్ చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు మా పిల్లలకి నేను ఇంత సంపాదించేసేయాలి, ఏదో ఇంత చేసేసి వాడు లైఫ్లో చాలా బాగుంటాడు అనుకొని ప్రతి ఇండియన్ పేరెంట్ అలానే ఆలోచిస్తారు. ఎందుకంటే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు యాక్చువల్లీ వాళ్ళు ఈ డబ్బుల గురించి బాధపడకూడదు అని సంపాదిస్తుంటారు. కానీ ఒక్కటి మిస్ అయిపోయేది ఏంటంటే పిల్లలకు కావాల్సింది డబ్బులు కాదు, మనం ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు కాదు. ఇస్తే అదృష్టం మంచిదే, కానీ అంతకు మించి మనం ఇవ్వాల్సింది ఏంటంటే సమయం. వాళ్ళతో మనము ఇచ్చేది సమయం. వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడాలి. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, లేకుంటే ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళతో మనం మాట్లాడితేనే మనతో పంచుకుంటారు. మనము ఆ గ్యాప్ కానీ ఎక్కువ పెంచేస్తే వాళ్ళు ఇంకొక చోట ఎక్కడో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తారు. ఆ ఫిల్ చేసేది మంచి వ్యక్తులైతే పర్లేదు, మన పిల్లలు బతికిపోతారు. అదే చెడు సావాసం కానీ చేయిస్తే బయట అంటే ఇంకొక వేరే చెడు దారిలో కానీ వెళ్తే మనం చేసిన ఈ గ్యాప్ మన జన్మ అంతా మళ్ళీ మనం దాన్ని సరిదిద్దుకున్నా మనం ఫీల్ చేయలేం. సో మనము పిల్లలకి ఇవ్వాల్సింది సమయం, వాళ్ళతో మాట్లాడడం. ఎందుకంటే ఆడపిల్లైనా మగపిల్లలైనా ఒక ఏజ్ వరకే తల్లిదండ్రులతో దగ్గరగా ఉంటారు. వన్స్ వాళ్ళు 13-14 అంటే ఈ టీనేజ్లోకి వచ్చారనుకో, అనుకోకుండానే బికాస్ ఆఫ్ దేర్ హార్మోన్స్ కానీ ఇంకొక థింగ్ కానీ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఆ టైంలోనే మనము తండ్రిలాగా కాకుండా, ఒక తల్లిలాగా కాకుండా, ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళకు దగ్గర వెళ్ళి రోజు వాళ్ళ విషయాలు ఇంటరాగేషన్ లేక ఎంక్వైరీలు చేసినట్టు కాదు, మామూలుగా వాళ్ళ వయసుతో మనం ఆలోచిస్తూ వాళ్ళతో మనం మాట్లాడి విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, ఇవి వాళ్ళతో మనం మాట్లాడితేనే తెలుస్తుంది. ఎవరైనా మంచిగా ఉన్నారా లేక ఏంటి అని. ఆ ఏజ్లో ఇన్ఫాక్చుయేషన్ అనేది చాలా కామన్ అందరికీ. అంటే ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయి ఎవరో నచ్చుతారు, ఓకే, ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయికి ఎవరో నచ్చుతారు. నచ్చడం కామన్, నచ్చడం తప్పు కాదు, కానీ ప్రతి దానికి ఒక ఏజ్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. సో అది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీస్ ఆర్ అన్నెసెసరీ థింగ్స్, ఓకే, దీని మీద కాన్సన్ట్రేట్ చేయకు, ఇవి లైఫ్లో వస్తుంటాయి పోతుంటాయి అని వాళ్ళకి మనకెంత తెలుసో మనం ఆ టైప్ ఆఫ్ ఒక గుడ్ అంటే ఆ కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే కౌన్సిలింగ్ అంటే మరీ మనము గట్టిగా అట్లా వార్నింగ్ లాగా ఇట్లాంటివి చేయకూడదు. ఎంత ఫ్రెండ్లీ మేనర్లో వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే అంత మంచిది, అది మనం చేయాలి. సో అది చెయ్యలేకపోతే, మనము ఇలాంటి ఎన్వైర్న్మెంట్ మన ఇంట్లో క్రియేట్ చేయలేకపోతే, వాళ్ళు బయటికి వెళ్ళి, మన పిల్లోడు అమాయకుడైతే బయటికి వెళ్ళి ఎవరో ఒక ఫ్రెండ్ అంటే బ్యాడ్ వాడు ఏదో చెబితే అదే నిజం అనుకొని వాడు అదే విధంగా వెళ్ళిపోయి ఒక్క దాంతో స్టార్ట్ అయ్యి ఎక్కడికో లీడ్ అవుతుంది. ఎందుకంటే అందరికి పిల్లలంటే ఇష్టమే, ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలంటే ఇష్టము, పిల్లల కోసమే కష్టపడుతుంటారు. పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులే రీజన్ అండ్ రెస్పాన్సిబుల్. సో వాళ్ళని ఎంతవరకు మనకు వాళ్ళకి ఎంత టైం కేటాయిస్తామో, వాళ్ళకి ఏం చెప్తున్నామో,
రోజులో ఒక డిసిప్లైన్గా మనము ఏ టైం టు ఏ టైం వాళ్ళు ఏం ఆడుతున్నారు, వాళ్ళ హోంవర్క్స్ ఏంటి, వాడికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, వాడి ఎడ్యుకేషన్ మీద, వాడి హోంవర్క్స్ మీద వాడే చేసుకోగలుగుతున్నాడా. అండ్ ఎప్పుడు ఇంకొకటి వన్ పర్సనల్ థింగ్ నేను చూసింది ఏంటంటే, పిల్లల్ని సపరేట్గా రూమ్లో వెళ్ళిపోయి లాక్ చేసుకునేది కానీ, గేమ్స్ ఆడేది కానీ, లైక్ వాళ్ళకి కంప్యూటర్స్ లైక్ రూమ్లో ఇచ్చేసి నువ్వు వెళ్ళి రూమ్లో ఆడుకో అంటే, మనం టీవీ చూస్తారు వాళ్ళ రూమ్లో, అది మాత్రం చేయకండి. మీరు సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు మన కళ్ళ ముందే తిరుగుతూ మాట్లాడుతూ ఏదో ఒక ఎంగేజ్ చేయడము, వాళ్ళకి ఏదో ఒక జాబ్ ఇవ్వండి. అంటే మీ రూమ్ మీరు క్లీన్ చేసుకోండి అని పనులు చెప్తుండండి. టీనేజ్లోకి వచ్చిన పిల్లలకి మీరు పనులు చెప్పాలి. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, పిల్లలకి కొంచెం దూరం అవ్వాల్సింది వస్తుంది. కొంచెం దూరం అవ్వాలి అని వస్తుందంటే, అంటే అందరూ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు జాబులు చేసి దాని తర్వాత, కానీ ఆ టైంలోనే యాక్చువల్లీ మనం ఏంటంటే మనం పిల్లలకి దగ్గర అవ్వాలి. దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ఈవెన్ అంటే ఈ రోజుల్లో తండ్రి తల్లి అట్లా ఏం లేదు. అందరి ఈక్వల్గా అందరి జాబ్ ఏంటంటే, పిల్లలు చూసుకునే జాబ్ అందరిది అయిపోయింది, ఇప్పుడు ఇద్దరిది అయిపోయింది. సో ఎవ్వరు ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు. అంటే తండ్రి ఇట్లా అని తల్లి ఇట్లా అనేసి లేదు. ఎందుకంటే ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి, ఇద్దరు ఇల్లుని చూసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏంటంటే ఇద్దరి రోల్ ఉంది. సో ఎవరు ఎక్స్క్యూజ్ చెప్పడానికి లేదు, నేను ఇంత కష్టపడుతున్నాను నేను అట్లా అనేసి. సో ఇద్దరిది ఉంది కాబట్టి మన ప్రయత్నం ఏంటంటే, వాళ్ళకి ఎంత టైం కేటాయించగలిగితే అంత టైం మనము ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి తెలియంది చెప్పాలి. మనము డెఫినెట్గా అంటే ఒక సర్టెన్ ఏజ్, ప్రతి ఒక్క ఏజ్ అంటే ఈ టీనేజ్ ఒక 15 తర్వాత లైక్ 14 తర్వాత అంతవరకు మనం నెగ్లెక్ట్ చేసి దాని తర్వాత చెప్తామంటే అస్సలు వినరు. తెలుగులో వంగంది మానే వంగున అని ఉంది కదా. సో డెఫినెట్గా వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని చాలా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఇట్స్ ఏంటంటే ఒక హార్స్ రైడ్ ఫస్ట్ టైం రైడ్ చేస్తే ఎట్లుంటుంది, జస్ట్ అంటే తెలియకుండా అసలు ఒక కంట్రోల్ ఉండదు వాళ్ళకి. అది వాళ్ళ తప్పు కాదు. సో మనం తల్లిదండ్రులుగా వాళ్ళకి డెఫినెట్గా మన గైడెన్స్ ఇవ్వకపోతే వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తారు. సో ఆ రాంగ్ రూట్లో వెళ్ళేది ఈ మూవీ చూపిస్తుంది. అంటే ఈ మూవీలో వచ్చిన మీకు ఏదైతే మానభంగం చేశారో ఆ సీన్స్ అన్ని రియల్ సీన్స్. ఎందుకంటే నాకు తెలుసు ఇది హైదరాబాద్లో జరిగింది. ఈ సీన్ జరిగింది కార్లు మార్చి ఏదో సంథింగ్. ఆ సీన్స్ కూడా ఇది నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 7-8 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అనుకుంటున్నా నేను. ఇవన్నీ యాక్చువల్లీ సూపర్గా నరేట్ చేశారు గుణశేఖర్ గారు. మన జీవితం అంతా ఏంటంటే సమస్యలు కానీ ఏదైనా సరే మనము ఇదంతా ఎక్స్పీరియన్స్. తెలియకుండా కొన్ని వయసులో జరిగిన తప్పులు ఏదైనా జరుగుతాయి, కానీ దాని నుంచి నేర్చుకొని యాజ్ అ సెకండ్ ఛాన్స్ గా నువ్వు మళ్ళీ లేచి నిలబడి పోరాడి బయటకు వస్తూ చూసినావు, అది వెరీ ఇంపార్టెంట్. అంటే నేను ఒకటేమంటానంటే, ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోదండి. బట్ ఏం చెప్తానంటే, సొసైటీ ఎలా ఉంది ఇప్పుడు అని అంటే, మనం మంచిగుంటేనే ఓర్వలేరు, కొంచెం చెడిపోయామంటే కన్నా చిందరందరూ చేస్తారు. అది మాత్రం గ్యారంటీ. సో సొసైటీ ఎంత భయంకరంగా ఉందనేది మనం పిల్లలకి చెప్పాలి. ఓకే, అండ్ ఏం బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి అనేది బయట వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ మూవీలో మొత్తం నేర్చుకునేది ఏంటంటే ఇదే. అంటే ఫర్గివ్నెస్, టీనేజర్స్ ఎలా ట్రాప్ అవుతారు, టీనేజర్స్ దేనికి ఎఫెక్ట్ అవుతారు, అండ్ దానికి అంటే ఏదన్నా టీనేజర్స్ ఏదన్నా తప్పు చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ కూడా పిల్లలకి చెప్పాలి. అంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ చెప్పాలి, దాని తర్వాత వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుందో కూడా చెప్పాలి. ఓన్లీ ఏంటంటే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 మినిట్స్ కొంచెం చూడలేము అక్కడ. అంటే అది కొంచెం వాట్ యు కాల్ లైక్ సెన్సర్ లాగా ఉంటుంది. బట్ మనం చూడొచ్చు, టీనేజర్స్తో కూర్చొని మనం చూడొచ్చు, కానీ ఇంకా చిన్నపిల్లలు అయితే చూడొద్దు వాళ్ళతో. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం చోట ఒక ఫైట్ సీక్వెన్స్ అక్కడ ఒక 5 మినిట్స్ తప్ప. అపార్ట్ ఫ్రమ్ దాట్ హోల్ మూవీ ఈజ్ వెరీ గుడ్. నేను అనేది వెరీ గుడ్ అంటే ఏదో ఇంట్రెస్టింగ్ అట్లని కాదు, కానీ ఆ మూవీ నుంచి ప్రతి ఒక్క విషయం నేర్చుకోవచ్చు. అంటే ఒక కొడుకు చెడిపోయినప్పుడు తన తల్లి ఎంత పాపం పోరాడి నా కొడుకుని నేను ఎట్లయినా రక్షించుకోవాలి, వాడు ఎంత బాగా చదివేవాడు, వాడు ఎంత టాలెంటెడ్, నేను టైం కేటాయించగా ఇగ్నోర్ చేయడం వల్ల వాడు నాశనం అయిపోయాడు, వాడి బతుకు ఎట్లయినా నేను మళ్ళీ సరిదిద్దాలి అని పోరాడుతుంది. అక్కడ అలా ఉంటుంది. తర్వాత ప్రతి టీనేజర్కి ఈ విషయం ఏంటంటే, తప్పు చేస్తే నువ్వు కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సిందే, నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అనేది ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే,
రిచ్ పీపుల్ అంటే రిచ్ కిడ్స్ ఏమనుకుంటారంటే మా డాడ్ రిచ్, చాలా రిచ్, నేను ఏదైనా చేస్తే డబ్బులు ఇచ్చేసి ఏదైనా చేస్తాను అనే ఒక ఏమంటారు మిస్కన్సెప్షన్ ఉంది. అంటే చాలా మంది రిచ్ కిడ్స్కి అది ఉంది. ఏంటంటే మా నాన్న పొలిటీషియన్, మా నాన్న ఏదో ఉంటుంది కదా అన్నీ, లైక్ మా మామ మినిస్టర్ అన్నట్టు ఏదో అట్లా. అంటే ఏంటంటే ఈ రిచ్ కిడ్స్ ఏదో తప్పు చేసేస్తారు, తప్పు చేసి మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, నాకు సిస్టమ్ కూడా ఏం చేయలేదు అన్న ఒకటి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ మూవీ చూస్తే ఏంటంటే శిక్ష గ్యారంటీగా పడుతుంది, శిక్ష అందరికీ ఈక్వల్ అనేది ఈ మూవీ చూపించింది, చాలా బాగా చూపించింది. అండ్ మనం కూడా అంటే ఈ రిచ్ కిడ్స్కి కూడా పేరెంట్స్ కూడా అంటే ఆ రిచ్ పేరెంట్స్కి అంటే రిచ్ అని నేను ఎందుకు అంటున్నానంటే యూజువల్గా అక్కడనే ఎక్కువ అవుతాయి కాబట్టి చెప్తున్నాను, అందుకే అంతగా మెన్షన్ చేస్తున్నా రిచ్ అని. ఆ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఒకటే ఏంటంటే మనకి ఏ అధికారం లేదు ఒకరి జీవితం నాశనం చేయడానికి, కానీ ఒకరిని అంటే మందు తాగి యాక్సిడెంట్లు చేసేసి ఒకరి లైఫ్ తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. ఓకే, ఒక్క ఆడవాళ్ళకు మాత్రమే అంటే వాళ్ళు ఒక లైఫ్ ఇవ్వగలుగుతారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఎవ్వరూ ఇంకొకరు లైఫ్ తీయకూడదు అంటే ఒక మానం కానీ ఒక ప్రాణం కానీ తీసే అధికారం ఎవ్వరికీ లేదు. అలా ఒకవేళ అది యాక్సిడెంటల్గా అయినా అంటే ఇంటెన్షనల్గా అయినా యాక్సిడెంటల్గా అయినా దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే. అది రిచ్ కిడ్సా ఏ కిడ్స్ అయినా కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇది చెప్పాలి. ఓకే, సో ఎస్పెషలీ పిల్లలు 13 to 21 ఈ ఏజ్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ మనం కనిపెట్టుకొని ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం వాళ్ళు బాగోగులు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఈ విషయాలు కనుక్కుంటూ ఉంటేనే మన పిల్లలు వన్స్ 21 వస్తే వాళ్ళంతకు వాళ్ళు ఆలోచించుకుంటే అంత శక్తి పెరుగుతుంది. దాని తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం, ఎగురుతారో వాళ్ళు ఏం చేసుకుంటారో పర్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలైతే తల్లిదండ్రులు చూసేలాగలేదు. రెక్కలు వచ్చినాయంటే ఆ రెక్కల ఫోర్స్కి తల్లిదండ్రులు అయితే అక్కడ నిలబడలేరు. ఎందుకంటే అలానే ఉంది సమాజం. అండ్ పేరెంట్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తలేరు ఇప్పుడు పిల్లలు చూసుకుంటారు అనేసి. బట్ ఏంటంటే మన కర్తవ్యం ఏంటంటే వాళ్ళు 21 వచ్చేంత వరకు మనం వాళ్ళని బాగా చూసుకోవాలి, బాగా ఎడ్యుకేట్ చేయాలి. మన పిల్లలు సొసైటీకి వెళ్ళి సొసైటీలో మంచి పనులు చేయకుండా పర్లేదు, కానీ చెడ్డ పనులు చేయకుంటే చాలు, అంతే. సో ఈ నేను మాట్లాడిన విషయాలన్నీ యాక్చువల్లీ ఈ మూవీ మీరు చూస్తే కన్నా అంటే చిన్న పాయింట్స్ లాగా ఉంటాయి, కానీ మీరు సినిమాని నీట్గా చూస్తే చాలా మంచి మూవీ, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ నిజంగా థ్యాంక్ యూ గుణశేఖర్ గారు ఇలాంటి మూవీస్ తీసినందుకు. దయచేసి ఈ మూవీని డబ్ చేసి హిందీలో అన్ని లాంగ్వేజెస్లో చేయండి, ఎందుకంటే మంచి ఎంత వ్యాపిస్తే అంత మంచిది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటాను, ఎందుకంటే ఒక మంచి విషయం చెప్పాలి అనిపిస్తుంది. ఎందుకంటే అది ఎస్పెషల్లీ పిల్లల గురించి అయితే, పేరెంట్స్ గురించి అంటే నాకు కొంచెం ఇది దగ్గరగా ఉన్న టాపిక్, ఎందుకంటే నాకు ఇష్టమైన టాపిక్. ఎందుకంటే పిల్లలైన అమ్మ నాన్న పిల్లలు ఈ సబ్జెక్ట్ అంటే నాకు ఎందుకో ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ థింగ్. సో అందుకే నేను ఇలాంటి వీడియోలు ఎక్కువ చేస్తాను. యూజువల్లీ మూవీ రివ్యూస్ అంటే నేను అట్లా టెక్నికల్ రివ్యూస్ ఎప్పుడు చెప్పను, కానీ బట్ ఇట్లాంటివి మాట్లాడాలనుకుంటాను. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే షేర్ చేయండి. అంటే ఇది వేరే వాళ్ళకి షేర్ చేసేంత వాల్యూ ఉంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను మీ దినేష్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.